నమస్తే. కల్వకుంట్ల కవిత గారి తెలంగాణ జాగృతి ఆఫీస్లో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ దీక్షా కార్యక్రమం జరుగుతున్నది. కల్వకుంట్ల కవిత గారు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. వెలుగుమట్ల భూబాధితులకి అదే ప్లేస్లో ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నది ఆమె డిమాండ్ కింద కనబడుతున్నది. సో ఒక్కసారి ఆఫీస్లో చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున మీడియా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేస్తున్నది. ఆ పార్టీ నాయకులు మనకి లైవ్లో కనబడుతున్నారు. ఈ వెలుగుమట్ల అంశాన్ని ముందుగా తెర మీదకి తీసుకొచ్చింది మన తొలి వెలుగు అండ్ ఇంకా డిజిటల్ మీడియా టీం అంతా కలిసి ఈ అంశాన్ని మేము వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ సమయానికి మేము ఇప్పటికీ రాష్ట్రపతికి అండ్ హోమ్ డిపార్ట్మెంట్కి, డిఓపిటీకి కంప్లైంట్స్ రూపంలో కూడా కలెక్టర్ పైన, మిగతా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో అండ్ దాంతోపాటుగా ఎవరెవరైతే ఈ కబ్జాకు కారణమవుతున్నారో, ఏ మంత్రులైతే ఈ అంశంలో ప్రధానంగా ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కబ్జా వ్యవహారాలు ఏంది, వాళ్ళు ఖమ్మం జిల్లాని ఏ రకంగా ఏం చేస్తున్నారన్న అంశాన్ని కూడా మేము తెర మీదకి తీసుకొస్తున్నాం. సో అందులో భాగంగా ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు, ఎందుకంటే ఒక అంశం మనం చెప్పేటప్పుడు ఆ అంశం హైలైట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక చిన్న లైన్ నేను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నా ఇంటర్వ్యూ ద్వారా. తుమ్మల నాగేశ్వరరావు గారు 170 చట్టంలో ఎవరికైతే ట్రైబల్స్కి ఉండాల్సినటువంటి భూములని నాన్ ట్రైబ్స్ చేతిలోంచి నాన్ ట్రైబ్స్ చేతిలో ఉన్న భూములు కూడా ట్రైబ్స్కే వెళ్ళాలి, ఇది 1970లో వచ్చిన 170 యాక్ట్ చెప్తున్నది. ఆ భూములన్నీ వీళ్ళు కొనుక్కొని కబ్జా చేసి దాదాపు తుమ్మల నాగేశ్వరరావుకి 35 ఎకరాల 31 గుంటలకి రైతు బంధు వస్తున్నది నాగుపల్లి విలేజ్లో. అంటే దాదాపుగా రైతు బంధు వచ్చినప్పటి నుంచి ఆయన ఈ భూమికి రైతు బంధు తీసుకుంటున్నాడు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే, ఇక మిగతా అంశాల గురించి మాట్లాడదాం. నా ముందు కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. నమస్తే అండి కవిత గారు. ఫస్ట్ ఇంటర్వ్యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం ఫుల్ డీటెయిల్స్తో ఫుల్ ఇంటర్వ్యూ ఉంటుందని నేను ఆశిస్తున్నా. ప్రస్తుతానికైతే ఈ సబ్జెక్ట్ దీనికి పరిమితం చేస్తున్నాను, ఎందుకంటే చాలా మందికి ఒక క్లారిటీ ఇవ్వాలి. మళ్ళీ మీరు ఈ అంశం అడగలేదు, ఆ అంశం అడగలేదంటే నేను ఇక్కడికి వచ్చింది కేవలం ఓన్లీ ఆన్ వెలుగుమట్ల ఇష్యూ కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే దీన్ని మనం టేకప్ చేస్తున్నాం, దీన్ని చాలా బలంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూమి వాళ్ళకి దక్కాలి అన్న కోణంలో మనం కొట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. నమస్తే ముందుగా. హలో. సో మీ డిమాండ్ ఏంటి, ఈ దీక్ష ఎప్పటి వరకు కొనసాగుతుంది? సో మీరు పరిశీలించిన అంశాలు ఏంటి? మీరు ఆ గ్రౌండ్కి వెళ్ళి, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న బాధితులను వచ్చారు కాబట్టి, అక్కడ కూడా ఒక ధర్నా కార్యక్రమం చేశారు కాబట్టి, మీ అవగాహనకు వచ్చిన మీరు పరిశీలించిన అంశాలు ఏంటి? ప్రధానంగా 15 రోజుల క్రితం ఏదైతే వెలుగుమట్లలో ఇన్సిడెంట్ జరిగిందో, ఆ రోజు డే 1 మీరు అన్నట్టు చాలా మంది డిజిటల్ మీడియా యాక్టివిస్ట్ పోతున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రజలు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా కనీసం స్పందన అన్నది కరువైంది. అయితే అదే సమయంలో మాకు క్లీన్ చిట్ రావడం, తర్వాత వేరే ఇతర అనేక అంశాల మీద కూడా నాగర్ కర్నూలులో జరిగినటువంటి బాలిక అంశంలో కూడా కంటిన్యూస్గా ఫోకస్ చేసి ఇది చేయడంతో వెళ్ళడానికి కొంత సమయం పట్టింది. బట్ వెళ్ళే ముందు నేను డాక్టర్ విశారద్ గారు చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకొని, మనం వెళ్ళినామంటే సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టకుండా వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ఒక కొత్త తరహా పాలిటిక్స్ అనేటటువంటిది ప్రారంభం కావాలి. ఒకటి, ప్రగతిశీలంగా ప్రజల పక్షాన ఆలోచించే వాళ్ళు కలవాలి, ఎజెండాలు పక్కన పెట్టాలి. ఈ కాంగ్రెస్ ఏదైతే చేస్తుందో, పేద ప్రజల మీద చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో దానికి ఒక సొల్యూషన్ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి అనే ఉద్దేశంతో డాక్టర్ విశారదన్ గారు నేను ఒక 2-3 డేస్ నుంచి అసలు విషయం ఏంటి కనుక్కొని మొన్న 9th రోజు అనుకొని వెళ్ళడం జరిగింది. ఇద్దరంగా అనుకున్నాం, వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖమ్మం చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో అంబేద్కర్ చౌరస్తాలో ఒక 5 hours కూర్చొని ట్రాఫిక్ని మొత్తం కూడా ఆపి ఈ ఇష్యూ జరిగింది, ఇంత అన్యాయం జరిగిందని ప్రజలకు చెప్పే ప్రయత్నం ఒకటి చేశాం. ఇక్కడ జరిగిన అన్యాయం ఏంది, ఫండమెంటల్గా ఇష్యూ ఏంది, భూదాన్ భూమి అనేటటువంటిది గవర్నమెంట్ భూమి కాదు. సో భూదాన్ భూమిలో ఏది జరిగినా గవర్నమెంట్ ఎంక్రోచ్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు భూదాన్ ట్రస్ట్ బోర్డు రద్దు చేసినాం కాబట్టి, CCLA కస్టోడియన్గా ఉంది కాబట్టి మేమేమన్నా చేయొచ్చు అనే ఆర్గ్యుమెంట్ ఈ ప్రభుత్వం చెప్తున్నది. భూదాన్ ట్రస్ట్ వేరియస్ రీజన్స్ కోసం రద్దు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఈజ్ రైట్ నౌ ద కస్టోడియన్. బట్ ఆల్రెడీ వెలుగుమెట్లలో చాలా మంది దగ్గర భూదాన్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. ఆల్రెడీ వాళ్ళు GO 58 కింద అప్లై చేసుకొని ఉన్నారు కలెక్టర్ గారికి, మాకు రెగ్యులరైజ్ చేయండి అని. సో అదే GO 58 కింద బట్టి విక్రమార్క గారి బంధువుకు ఇక్కడ హైదర్గూడలో 233 గజాలు 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఉంటుంది. మొన్న జనవరి 29 నాడు రెగ్యులరైజ్ చేసింది. ఫస్ట్ మీకే చెప్తున్న ఈ విషయం, బయట చెప్పలే. ఇంకా బట్టి విక్రమార్క గారి బంధువు పేరు కూడా ఉంది కంప్లీట్గా, మీకు మొత్తం పేరు డీటెయిల్స్ అన్ని 6 to 7 వదిన కాదు, వదిన గారికి
హైదర్గూడలో జీవో 58 కింద 29 జనవరి 2026 రెగ్యులరైజ్ అయింది. వెలుగుమట్లలో 100 గజాల కిందనే ఉన్నాయండి పాపం చాలా మందికి. 120 పైన ఉంటే సరే జీవో 59 ఏదో ఒకటి చేయొచ్చు కదా. చేయకుండా అక్కడ నుంచి కంప్లీట్గా వాళ్ళని తీసేసి ఫుట్బాల్ గ్రౌండ్ ఎట్లయితే లెవెల్ చేస్తారో అట్లా లెవెల్ చేసింది ప్రభుత్వ ఖర్చుతో. ఎవరి కోసం లెవెల్ చేస్తారు అన్నది ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్. అంతకుముందేమో 62 ఎకరాలు ఉండే భూదాన్ ల్యాండ్ మొత్తం, అది లేదు 31 ఎకరాలే ఉందని చెప్పుకొచ్చారు. మళ్ళీ 30లో ఒక 6 లేదు 24 ఎకరాలే ఉందని చెప్తుంటారు. అంటే మాటికొక మాట పూటకొక మాట. పేపర్లు మారినాయా, మార్చబడ్డాయా, బీఆర్ఎస్ మార్చిందా, కాంగ్రెస్ మార్చిందా, ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ఇష్యూ ఏంది, అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది. అక్కడ ఇండ్లు కట్టుకొని ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున మా పురాణాలను ఎగ్జామ్లకు పంపాలనుకుంటే అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్తో కొట్టిపడేశారు. నో నోటీస్, కనీసం ఒక్క నోటీస్ కూడా లేదు. 3 నోటీసులు ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, అది ఇచ్చినామని వాళ్ళు ఎన్ని పేపర్ వర్కులు చేసినా కూడా నోటీస్ లేకుండా హౌ డేర్ యూ గో ఇన్ టు అ ప్రాపర్టీ విచ్ ఇస్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఎట్లా పోతావు నువ్వు? ఇవాళ ఇక్కడికి వస్తాడా? ధైర్యం ఉందా? ఎట్లా పోతాడు ఆడికి? మరి పేదవాళ్ళనే కదా, నోరు లేని వాళ్ళనే కదా. వారి పక్షాన నిలబడాలని చాలా బలంగా డిసైడ్ అయినాం నేను, విశారదన్ గారు. ఎందుకంటే ఒక ఐక్య ఉద్యమాలు జరగాలి, ఒక సినర్జీ రావాలి ఈ రాష్ట్రంలో. ప్రజల మంచిగా కోరుకునే వాళ్ళందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో నిన్న వెళ్ళినాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. అక్కడ ముందే చెప్పినాం, మేము ధర్నా చేసేటప్పుడే చెప్పినాం మధ్యాహ్నం పూట. ఇవాళ మేము ధర్నా చేస్తున్నాం, పొద్దున టిఫిన్ చేసి వచ్చినాం, ఏదేమైనా సరే అన్నం కూడా తినము, మేము గట్టిగా కొట్లాడతామని చెప్పి మేము చెప్పినాం. నిన్న అట్లనే ఉన్నాం. నిన్న మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించిండ్రు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ మేము దీక్షా శిబిరం దగ్గర కూర్చున్నాం, వాళ్ళతో కూర్చొని చేసినాం. ఇవాళ విశారదన్ గారు ఎక్కడున్నారో తెలియదు, సూర్యాపేట అంటున్నారు, ఎక్కడున్నారో తెలియదు. సో కంటిన్యూస్గా పోరాటం అయితే కొనసాగుతుంది. డెఫినెట్గా వాళ్ళు అరెస్ట్ చేసినారు అనుకోండి, పోలీస్ స్టేషన్లో దీక్ష చేస్తాం, హాస్పిటల్లో పెట్టారు అనుకోని ఆడేస్తాం. మిమ్మల్ని నిరవధికంగా మిమ్మల్ని దీక్ష చేయనిస్తారని మీరు అనుకుంటున్నారా? అది నా విల్ కదా, దే కాంట్ ఫోర్స్ ఫీడ్ మీ, నో, దట్ ఈస్ మై విల్. సో టోటల్ హంగర్ స్ట్రైక్ అయితే అప్ టు 100% వాటర్ తాగుతాను, అన్నం తినాను, ఎటువంటి ఘన పదార్థం అనేది తీసుకునేది ఎన్ని రోజులన్నా కానీ. ఎందుకంటున్నా అంటే ఒక లెసన్ చెప్పాలి ప్రభుత్వానికి. నువ్వు అసలు వెళ్ళడానికే లేదు, ఆ భూమి మీద నీకు హక్కే లేదు, భూదాన్ ల్యాండ్ అది. సరే నువ్వు కస్టోడియనా ఇంకోట పక్కన పెట్టు, వెళ్ళే పరిస్థితే లేదు, అయినా వెళ్ళు. అంటే ఇక్కడ వదిలిపెట్టినాం అనుకోండి, ఇంకో చోట రేపు కరీంనగర్ లేదు, రేపు నిజామాబాద్ లేదు, ఎల్లుండి హైదరాబాద్ లేదు. ఆల్రెడీ మూసీలో మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నా, ఎంత మొత్తుకున్నామో 25,000 మందిని ఇండ్లను ఇట్లానే పేదవాళ్ళను చిన్న చిన్న కాంపన్సేషన్ ప్యాకేజ్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయి షిఫ్ట్ చేసారు డబుల్ బెడ్రూమ్లకు, ఇండ్లకు, అండ్లకు. ఒక్కరు మాట్లాడలేదండి. ఇంత ఒరతడు నోరేసుకుని అసదుద్దీన్ ఓవైసీ ఒక్క మాట మాట్లాడలేదు. మెజారిటీ ముస్లిం హౌసెస్ ఇన్ అండ్ అరౌండ్ మూసీ. సో ఒక్కసారి అరే ఇదేంది అని ల్యాప్స్ అయిపోయే లోపల వాళ్ళకి అహంకారం ఎక్కువైపోయింది. ఏం అడిగేటోడు లేడు, ఎవడు అడిగేటోడు లేడు, ఒక సొల్యూషన్ బేస్డ్ పాలిటిక్స్ చేసేటోడు లేడన్న ఘమండ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని దించాలి. అందుకోసమే నిన్న డాక్టర్ విశారదన్ గారితో చాలా డీటెయిల్గా 10-15 డేస్తో చర్చించి అన్న వెళ్దాము కూర్చుందాము అని అనుకున్నాం. మా క్లీన్ చీట్ వచ్చింది బ్రదర్ ఆ రోజు. ఆ క్లీన్ చీట్ తర్వాత కొంత లీగల్ ప్రాసెస్ ఉండే, తర్వాత కంటిన్యూస్గా నగర్ కర్నూలు ఇష్యూస్ ఉండే. విశారదన్ అన్నతోనే అందులో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఆయన వెళ్ళొచ్చినాక 4-5 పార్టీలతో కలిసి మాట్లాడిండు. ఆయన ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. ఈ ఎర్రజెండా పార్టీలో అయితే అసలు పరార్, అసలు అక్కడ లేని కూడా లేరు. ఖమ్మం అంటే ఇక మరి మ్యాచ్ ఫిక్సింగే కదా, ఇంకేముంటుంది అది మనకు తెలీదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే బీఆర్ఎస్ ఈజ్ నాట్ టాకింగ్, బీజేపీ ఈజ్ నాట్ టాకింగ్, కాంగ్రెస్ ఆఫ్ కోర్స్ ఈజ్ నాట్ టాకింగ్, సిపిఐ మాట్లాడిపోవడం ఏంది అసలు దారుణంగా. పేదోళ్ళకి ఏమైనా ముందు ఉండాలి కదా, వాళ్ళు మాట్లాడతలేరు, వచ్చిపోతారు, షో చేసిపోతారు. కానీ అసలు నిలబడి కలబడి ఆడ ఉద్యమం చేయాలి, కనీసం సొల్యూషన్ రావాలని చూడట్లేదు. హక్కు ఇది వీళ్ళది, వీళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉందని బలంగా చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు అంటే ఎందుకు లెవెల్ చేస్తున్నారు అంటే ఏం ప్రాజెక్ట్ కోసం అంటే ఆన్సర్ వస్తలేదు. ఎందుకు చేయాలి చెప్పండి. వాళ్ళు పొలిటికల్ పార్టీలు, లీడర్లు ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ ఆర్ ఒక ఈవెంట్ ఏదైనా ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు ఆలోచిస్తాయి, ఇది మనకేమైనా పొలిటికల్గా ఉపయోగపడుతుందా లేదా అని. సరే ఒక మంచి పని చేసి దాన్ని వాడుకున్నా కూడా ఇబ్బంది లేదు, అది జనానికి ఉపయోగపడితే. సో ఆ కోణంలో మీరు కూడా ఈ అంశం ఏమైనా వెలుగుమట్ల మనం దీన్ని మీద గట్టిగా ఫైట్ చేస్తే ఇది మనకి పొలిటికల్గా యూజ్ అవుతుంది అని ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మీరు డిసైడ్ అయ్యి అడుగేసారు. నేను పుట్టడమే పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టిన బ్రదర్ అంటే మీకు మాట చెప్తున్నా, నేను పుట్టడమే పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టిన. సో ప్రజలకు నువ్వు మంచి చేస్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది, ఇవాళ కప్తే రేపు వస్తుంది. ప్రజలకు నువ్వు చెడు చేస్తే ఇవాళ కప్తే రేపు వస్తుంది. నేను పుట్టిన పొలిటికల్ ఫ్యామిలీలోంచి అప్స్ చూసినా, నేను డౌన్స్ చూసిన.
ఎక్కడైతే రాళ్ళేసినో ఎక్కడైతే పూలేసినో అక్కడే రాళ్ళేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసిన. సో ప్రతిదీ పాలిటిక్స్ కోసం చేయాల్సిన అవసరం లేదు, మనుషులుగా మన పని మనం చేసుకోవాలి. ఈ గత 15 రోజుల్లో నాకు తెలిసి నేను రోజుకు 2 గంటలు కూడా పడుకొని ఉండను, అంత పని ఉండే కంటిన్యూస్గా. ప్రజా ఉద్యమాలు కావచ్చు, లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు. నిన్న నేను వెలుగుమట్లకు బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా మా ఆయనకు 104 జ్వరం ఉంటే కూడా ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళాల్సిన పరిస్థితి, ఎందుకంటే కమిట్మెంట్ ఇచ్చిన డేట్ ఇచ్చిన పోకుంటే బాగుండదని వెళ్ళిన. సో 100 ఉంటాయి ప్రతి మనిషికి, అందరూ అన్నిట్లో జంప్ చేసి చేయాలని లేదు. మేము చేసిన 100 ఉద్యమాల్లో మీరు లేరు, అట్లా ఉండదు కదా. సో ఎవరు చేసే యాక్టివిటీ వాళ్ళు చేస్తుంటారు, ఒకరికొకరు సపోర్టివ్గా ఉండి 101 ఇష్యూస్ ఉంటాయి టేకప్ చేయాలి. అల్టిమేట్గా ఒక వైబ్రెంట్ డెమోక్రటిక్ తెలంగాణ ఉండాలి అనేది స్పిరిట్ ఉండాలి, దానికోసం పనిచేస్తాం. ఈ పర్టికులర్ ఇష్యూలో ఎవరు బాధ్యులని మీరు గుర్తించారు? ఇప్పుడు ఇందులో పేర్లతో నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత క్లారిటీగా నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ సైలెంట్. అంటే దాని వెనుకున్న కాన్స్పిరసీ ఏంది, ఆ 5 hours అక్కడ ఉంటే కూడా ఒక్క ఆఫీసర్ కూడా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు. కలెక్టర్ బేషజాలకు పోతున్నాడు రావడానికి. 15 రోజులైంది వాళ్ళందరినీ బాధితుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి రావడం లేదు. ఆర్డీఓ వచ్చి వెళ్తున్నారు. సో ఆ ఆఫీసర్సు ఆ విధానం అదంతా చూసిన తర్వాత క్లారిటీగా ఇంకొంతమందితో ఫోన్స్ మాట్లాడడానికి అర్థమైంది ఏంటి అంటే అది మొత్తం లెవెల్ చేసి ఏదో ప్రైవేట్ ప్రాజెక్ట్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3 మంత్రులు కూడా కూడబలుక్కొని ఈ 30 ఎకరాల మీద కన్నేసిండ్రు. దానికోసమే ఈ ప్రయత్నం. 62 ఎకరాలు 7 గుంటలు. నో, బట్ అందులో 30 ఆల్రెడీ ఆక్యుపై చేయడానికి లేదు కదా, చట్టం లేదు. అంటే వాళ్ళు చేసేసినామన్న ధీమాలో ఉన్నారు అన్నట్టు. ఆల్రెడీ దానికి వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఆ దాత ఎవరైతే ఇచ్చిండో మొదలు 30 ఎకరాలు డైరెక్ట్గా ఆయన రైతులకే ఇచ్చేసిండు. ఆ రైతుల పేరు మీద ఇప్పుడు ఆ భూమి ఉందంటారు, కానీ ఇందాక సోదరుడు విఠల్ చూపించినట్టు రైతుల పేరు మీద లేదు, అది ఇండివిజువల్స్ పేరు మీద. అది కూడా ఇప్పటికి కూడా భూదాన్ ల్యాండ్ అనే చూపిస్తుంది, చేంజ్ అవ్వలేదు ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఆల్రెడీ రైతులకే ఇచ్చిండు ఆయన, భూదాన్కి ఇవ్వలేదు అప్పుడు అని చెప్తున్నారు, కానీ విచ్ ఇస్ రాంగ్. సో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఇష్యూ ఇస్ రాంగ్. ఇట్లాంటి ఇష్యూలో సైలెంట్ ఉంటే ఇబ్బంది అవుతుంది. సో ఒక సీరియస్ కమిట్మెంట్తో చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఏం చేయగలుగుతాం, అవతల పడేసి అరెస్ట్ చేస్తున్నారు, ఏం చేయగలుగుతాం? వీ కెన్ ఓన్లీ పనిష్ అవర్ సెల్స్. సో వీ విల్ నాట్ ఈట్. ఇది గాంధీజీ భూమి ఆ భూమి కాకుండా వేరే ప్లేస్లో మేము కట్టించి ఇస్తామని గవర్నమెంట్ చెప్తున్నది. నిన్న ముఖ్యమంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావుకి ఒక సూచన చేసినట్టు వీళ్ళ పేపర్లో వచ్చింది. ఎస్, కాకపోతే అందులోనే అసలు కుట్ర ఉంది. ఇప్పుడు భూదాన్ ల్యాండ్ అక్కడ ఉంది, దాని విలువ పెరిగింది, అది ఇప్పుడు సాఫ్ అయింది. ప్రభుత్వం డబ్బు పెట్టి 30 ఎకరాలు మంచిగా బుల్డోజర్లు పెట్టి నీట్గా వేసిరు. దాన్ని గజం 40,000 ఉంది ఇప్పుడు అక్కడ ఆ పేద ఇంటి బిడ్డకు 100 గజాలు ఉన్న మంచి ప్రాపర్టీ ఉన్నట్టే కదా. సో వాళ్ళకి అది ఉండడానికి లేదట, వీళ్ళని తీసుకుపోయేమో డబుల్ బెడ్రూమ్ ఇస్తారట. ఈ ప్రాపర్టీ అంతా వేరే వాడికి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ రైట్ ప్రకారం నువ్వు ఎందుకు వస్తావు? నా ఇల్లు నేను కట్టుకొని ఉన్నా, నేను అప్లికేషన్ పెట్టుకున్నా రెగ్యులరైజేషన్కి, నువ్వు చెయ్యాలి. నువ్వే రావడానికి ఎంక్రోచ్ ఎట్లయితావు? అదే ఫండమెంటలీ తప్పు. కాబట్టి మనం ప్రశ్నించాల్సిందే. పేదవాడు అక్కడ ఉండొద్దు, వాడిని తీసుకుపోయి నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే వీఆర్ నాట్ ఎట్ యువర్ మర్సీ. నా ఇల్లు గులగొట్టి ఇంకో ఇల్లు ఎట్లా ఇస్తావు? పొంగులేటి ఇల్లు గులగొడదాం, ఇప్పుడు ఇద్దామా 2 డబుల్ బెడ్రూమ్, కాకపోతే 3 ఇద్దాం, అట్లా ఒప్పుకోడు కదా ఆయన. పాయింట్ ఏంటి అని అంటే ఎంక్రోచ్మెంట్ ఆఫ్ మై ప్రాపర్టీ, యూ కెనాట్ డూ దట్. ఆ చేసే అహంకారం వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఈ 2.5 yearsలో మనం సాలిడ్గా నిలబడి, మనం అంటే తెలంగాణ సొసైటీ సాలిడ్గా నిలబడి ఒక భయం క్రియేట్ చేయలేకపోయినాం గవర్నమెంట్లో. పేదవాడు రైట్ మీద ఎంకరేజ్ చేస్తే మేము ఉన్నామని చెప్పి. ఇవాళ అది క్రియేట్ చేయడానికే నేను డాక్టర్ విశారదన్ గారు ఇంకా ఎవరు కలిసి వస్తే వాళ్ళు ఒక ప్రయత్నం మొదలుపెట్టినాం. ఇండెఫినెట్ ఫాస్ట్ చేస్తాం, ఏమన్నా హాస్పిటల్ వేసుకొని ఏడన్నా వేసుకొని ఈ ఇష్యూ నువ్వు ఎక్కడ ఊలగొట్టినావో అక్కడ పట్టా ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించి ఇచ్చే వరకు చేయాలన్నది మా ఉద్దేశం. కేటీఆర్ వెళ్ళాడు ఇమీడియట్గా 1-2 daysలోనే ఆయన వెళ్ళడం జరిగింది. మీరు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయినట్టున్నారు అని, కానీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు కదా. కేటీఆర్ పోయిండు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాత మంత్రి గారి పేరు వినబడ్డది, పువ్వాడ అజయ్ గారి పేరు, కానీ క్లారిటీ లేదు ఎవరి వెనుక ఎగ్జాక్ట్లీ ఏ మనిషి వెనుక ఉన్నారు ఏంటి అని. ఒక 9 acres సంబంధించి ఏదో వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పారు, కానీ ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ మేజర్గా ఏంటి అంటే పాత మంత్రులైనా కొత్త మంత్రులైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కంప్లీట్గా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని 60 ఎకరాలు కొట్టేయాలన్నది ప్లాన్. ఇప్పుడు బాగా రేటు పెరిగింది, 2 highways వస్తున్నాయి కాబట్టి ఇంకా చాలా వెల్దీ ప్లేస్ అయిపోయింది అది. అటువంటి ప్లేస్లో పేదవాళ్ళు ఉండొద్దు అనేటటువంటి కుట్ర, వీళ్ళని తీసిపడేసి ఎవడు అడుగుతాడు అని. సరే, దానికి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, పొంగులేటి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే అందులో కొంతమంది అనర్హులు ఉన్నారు అన్నాడు. అంటే కొంతమంది అర్హులు ఉన్నట్టే, నువ్వు అర్హుల ఇంటి మీద బుల్డోజర్ ఎట్లా తీసుకుపోతావు చెప్పు? అర్హులు ఉంటే ఎట్లా తీసుకుపోతావు నువ్వు? హౌ డేర్ యూ? నువ్వు గవర్నమెంటే కదా, నువ్వే కదా ప్రొటెక్ట్ చేయాలి, ఎట్లా తీసుకుపోతావు? రేవంత్ రెడ్డికి తెలిసే జరిగి ఉంటుందా ఈ వ్యవహారం అంతా? లేదు వాళ్ళు మంత్రులు ఇద్దరు అక్కడ వాళ్ళు చేసుకున్న వ్యవహారంగా రాష్ట్రంలో చీమ చిట్టుకు మన ముఖ్యమంత్రికి అయితే తెలుస్తుంది కదా. తెలియదని అనుకోవడం కరెక్ట్ కాదు. తెలిసి ఇగ్నోర్ చేస్తున్నారు అంటే పోయేగాలం వచ్చిందని అర్థం.
అంటే కోఆర్డినేషన్ లేకపోవడము, మిస్కమ్యూనికేషన్, ఇట్లా రకరకాల అట్లా ఉండదు కదా. లా అండ్ ఆర్డర్ ఇష్యూ, హ్యుమానిటేరియన్ ఇష్యూ, అందరూ 15 రోజుల నుంచి కోడై కూస్తున్న ఇష్యూ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకటి ఉంటుంది కదా, చెప్తారు కదా, డీజీపీ గారు చెప్పే ఉంటారు కదా మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసిన రోజు. చెప్పలేదంటే ఏ వారి కర్మ, మనం ఏం చేయలేం. కాబట్టి వారికి వినపడేటట్టు కనబడేటట్టు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ దీక్ష చేస్తాం. కొంతమంది అంటున్నారు కవిత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవే బుల్డోజర్లు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తిరిగినాయి. పటాన్చెర దగ్గర ఐలాపూర్ అని ఒక విలేజ్లో స్లాబ్లు కట్టిన ఇళ్లను కూలగొడితే మేమే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ గౌలిదొడ్డి దగ్గర గతంలో కేటీఆర్ హయాంలో కూలగొట్టిరు, మళ్ళీ రేవంత్ వచ్చాక మళ్ళీ కూలగొట్టిరు ఆ బాధితులను. సో చాలా వాల్యుబుల్ గోపన్నపల్లి దగ్గర. సో ఇట్లాంటివి జరిగినాయి కదా, మరి అప్పుడు మాట్లాడడానికి కవిత ఇప్పుడు సడన్గా దీక్షలు చేస్తే పబ్లిక్ నమ్ముతారా? నమ్మకం అనేటటువంటిది మనం కంటిన్యూస్గా చేసే ఎఫర్ట్ మీద ఉంటుంది. మనం గతంలో చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్లీ బీఆర్ఎస్ యాజ్ అ పార్టీగా నేను పార్టీలో ఉన్నా కాబట్టి పార్టీ చేసిన తప్పులలో నాకు ఎంతో కొంత భాగస్వామ్యం ఉంటాయి. అన్నీ నాకు తెలిసి జరగలేదు, అన్నీ నాకు తెలియకుండా కూడా జరగలేదు. కొన్ని సందర్భాలలో మీరు ఒక వైపు నిలబడి ఉన్నప్పుడు మాట్లాడే పరిస్థితి ఉండదు, ఎస్పెషలీ ఇన్ పొలిటికల్ పార్టీస్. లోపల ఎంత ఘర్షణ పడ్డా కూడా బయటకు ఒకటే పొలిటికల్ లైన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను అట్లనే ఇచ్చుకుంటూ పోయినా, బికాస్ ఐఎమ్ ఏ కమిటెడ్ సోల్జర్. ఐఎమ్ కమిటెడ్ కేసీఆర్ సోల్జర్ అని చెప్పిన నేను ఆనాడు. సో బాస్ ఏది చెప్తే అది చేస్తాను. మీరు ఇప్పుడు బాస్ లేరు కాబట్టి మీరు ఏది చెప్తే మీ కెమెరామెన్ చేయాల్సి వస్తుంది కదా, ఆయన సొంతాన్ని తీయడానికి ఉండదు కదా. సో అట్లా బాస్ చెప్పింది చేస్తాను. కానీ అందులో కూడా కొన్ని హ్యుమానిటేరియన్ ఇష్యూస్ నేను చాలా అంటే డీప్ రూటెడ్ ఇష్యూస్ మీద ఫైట్ చేసి దెబ్బపడి ఇలా పార్టీ నుండి బయటకు వచ్చిన. నోరు మూసుకొని ఉంటే అక్కడే ఉంటుంటే ఇంకా మంచి పదవులు వస్తుండే, అది వేరే విషయం. కానీ ఫైట్ చేయడం అన్నది ప్రారంభించిన కాబట్టి కష్టాలు అన్నవి స్టార్ట్ అయినాయి. వాటి మీద అంతా మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, చాలా డీటెయిల్గా ఇంకోసారి మాట్లాడదాం. రైతు బంధు అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. 35 ఎకరాలకు రైతు బంధు తీసుకుంటున్నాడు. 1/70 చట్టం ఉన్న ట్రైబల్ విలేజ్ ఇది. ఇట్లాంటివి కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి ఆయా గ్రామాల్లో. ఇవన్నీ డాక్యుమెంట్స్ అవే. 1/70 మీరు వీటి మీద ఫైట్ చేయగలుగుతారా? 100%. అయితే ఇప్పుడు ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెంలో టోటల్ ట్రైబ్స్ కి సంబంధించిన భూములు ఇవన్నీ. కానీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అందులో. వి షుడ్ ఫైట్, దెర్ ఇస్ నో డౌట్. అంటే ఇక్కడ ప్లస్ ఆదిలాబాద్ సైడ్ ఎట్లుంది అని అంటే భూములుండి ట్రైబల్స్ కానటువంటి వాళ్ళదో రకం సమస్య ఉంది. 1/70 పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మంలో ఇదొక సమస్య ఉంది. కానీ రేషనలైజ్ చేయాల్సిన ఇష్యూవే, మాట్లాడాల్సిన ఇష్యూవే. కొత్తగూడెం, పాల్వంచ మధ్యలో ఉన్న అన్ని కిలోమీటర్లు కూడా మీరు చూస్తే నాన్ ట్రైబల్స్ ఉంటాయి, కానీ 1/70 భూములు ఉంటాయి. వీళ్ళు కూడా మల్టిపుల్ టైమ్స్ పర్చేస్ చేసిన ఇష్యూస్ ఉన్నాయి. సో అట్లా 100 ఇష్యూస్ ఉన్నాయి. మొన్న కొత్తగూడెం, పాల్వంచ కలిపి కార్పొరేషన్ చేసినప్పుడు కూడా కౌన్సిల్లో నేను అదే అడిగిన, ఎట్లా చేస్తున్నారు మీరు దీన్ని, మొత్తం కలిపి అర్బన్ చేస్తున్నారు, ట్రైబల్ కదా ఇది, మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాలి, గెజెట్ ఇవ్వాలి, ఉట్టిగానే కార్పొరేషన్ ఎట్లా చేస్తున్నారంటే ఏం లేదు, చేసేసిండ్రు. దాని మీద ప్రధాన ప్రతిపక్షం కానీ ఎవరం కానీ మాట్లాడలేదు. సో చాలా లెక్కునేస్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఫైట్ చేయాల్సిందే. కానీ ఆల్ ఎట్ ఎ టైం చేయలేం. ఫస్ట్ ఒక యునైటెడ్ ఫ్రంట్ ఇవ్వాలి, ప్రజలకు కాన్ఫిడెన్స్ రావాలి, ప్రభుత్వానికి భయం కలగాలి, అప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ కాకుండా ఉంటాయి. ఆ యునైటెడ్ ఫ్రంట్తో ఫైట్ చేస్తే రిజల్ట్ ఎక్కువ వస్తుందేమో, ఒక కొత్త టైప్ ఆఫ్ పాలిటిక్స్ ట్రై చేద్దామనే ఉద్దేశంతో నేను ఒక ముందడుగేసినాను. పైగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి జనం బాట నేను టేకప్ చేసినో, ఐ అపాలజైజ్ ఫర్ మై మిస్టేక్స్. అంటే 2 విషయాలకు నేను బాగా ఫీల్ అయ్యాను. ఒకటి, ఉద్యమకారులకు నేను మా నిజామాబాద్లో ఎంతో కొంత చేసుకోగలిగిన కానీ అక్కడే కట్టేసిరు, నన్ను బయటికి వచ్చే పరిస్థితి లేకుండా. బయట ఉద్యమకారులను ఎక్కువ చూసుకోలేకపోయినా అన్నది నేను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసి, అమరవీరుల కుటుంబాల విషయంలో కూడా అది సిన్సియర్ రిగ్రెట్. 1200 మంది అని మనమే 1200 సార్లు చెప్పి కనీసం సగం మందికి కూడా కాంపన్సేషన్ ఇవ్వలేకపోయినా చాలా బాధాకరం అనిపించింది. దాని మీద కూడా నేను క్షమాపణ చెప్పిన తర్వాతనే ప్రజల్లోకి రావడం జరిగింది. మిగతా విషయాలు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ పోతే ప్రజల నుంచి కూడా డెఫినెట్గా యాక్సెప్టెన్స్ వస్తుందనే కాన్ఫిడెన్స్తో ముందడుగేస్తున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడబిడ్డల నుండి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి వెల్కమ్ కావచ్చు, మంచి ఎక్స్పెక్టేషన్ కావచ్చు. అంటే నా మీద ఎక్స్పెక్టేషన్ బర్డెన్ కూడా పెరుగుతుంది, బట్ మంచి రిసీవింగ్ ఉంది. సో ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ గెట్ బెటర్. లాస్ట్ క్వశ్చన్, మీరేమో దీక్ష చేస్తున్నారు, మీతో పాటు దీక్ష చేసిన విశారదన్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. మీ మీద ముందు నుంచి ఉన్న అలిగేషన్ ఏంటంటే మొత్తం రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఆమె నడుస్తున్నది, ఆమె ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే కామెంట్ చేస్తున్నారు మీరు వాళ్ళని ఏమైనా అన్నప్పుడు. సో మరి ఆయన ఎక్కడున్నాడో తెలియదు, మీరు మాత్రం మీ ఆఫీస్కి వచ్చి మీరు ప్రశాంతంగా మీరు దీక్ష చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చని? అంటే ఇది మీరు కూడా అపోహలకు బలవుతున్నారు. ఫస్ట్ పోలీసు వాళ్ళు ఎప్పుడైనా కూడా స్ప్లిట్, డివైడ్ అండ్ రూల్ చేస్తారు. మేము ఇద్దరం కూర్చున్నాం నిన్న అక్కడ. ఇద్దరం కూర్చోవడంతో ఖమ్మం చరిత్రలో జరగనటువంటి ఒక విప్లవాత్మకమైన ఉద్యమం ఆడ జరిగిన తర్వాత మేము వెళ్ళిపోతాం అనుకున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తే. మళ్ళీ మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకొని, అన్న వేరే దగ్గర నుండి వచ్చి, నేను వేరే దగ్గర నుండి వచ్చాం, మళ్ళీ దీక్ష కూర్చున్నాం.
సో ఆ సినర్జీని సపరేట్ చేసే ప్రయత్నం ఎప్పుడైనా జరుగుతుంది, స్ప్లిట్ చేసే ప్రయత్నం. ఇప్పుడు ఏమైంది, మమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి ఒకేసారి బయటికి పంపారు, కానీ విశారదన్ గారిని సూర్యాపేట పోలీసులు కప్పేపారు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపారు. నన్ను డిస్క్రెడిట్ చేయడం ఈజీ కదా, నేను ఆడబిడ్డను కదా, అనగానే మీ అలాంటి వాళ్ళందరూ కూడా మీద పడిపోయి ఏది పడుతుంది మాట్లాడతారు కదా. సో అందుకని ఏంటంటే ఆమె వచ్చింది, ఆడ ఆఫీస్లో ఇచ్చిపెట్టినాం, ఆడ దీక్ష చేస్తుందా ఏం చేస్తుందా చూస్తాం అనుకుంటారు. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా, నేను దీక్ష కంటిన్యూ చేస్తున్నా. విశారదన్ గారు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాం, ఇక్కడే చేద్దామా ఇంకో వెన్యూలో చేద్దామా, ఏం చేద్దాం ఎట్లా చేద్దాం డిసైడ్ చేసుకుందాం. ఒక సినర్జీ క్రియేట్ చేస్తున్నాం, దాన్ని బ్రేక్ చేసుకోము. మీలాంటి వాళ్ళు అపోహపడ్డా, ప్రభుత్వం ప్రయత్నం చేసినా, బీఆర్ఎస్ ప్రయత్నం చేసినా, వాళ్ళ అమ్మ జేజమ్మ ప్రయత్నం చేసినా, ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీదనే నాకు కొట్లాట. రేవంత్ రెడ్డి చెప్పినట్టు నడిస్తే నాకంటూ భూమికి ఏముంటుంది, నాకంటూ ఇండివిజువాలిటీ ఏముంటుంది, నేను అసలు పార్టీ పెట్టుడు ఎందుకు. నేను 1.5 మంత్లో మా పార్టీ వస్తుంది. ఒక పార్టీ ఇండిపెండెంట్గా నిలబడుతుంది ఈ రాష్ట్రంలో, మీరు చూస్తారు, డెఫినెట్లీ మీరు చూస్తారు. 100%. సో ఆల్టర్నేట్ అన్నప్పుడు మీరు బీఆర్ఎస్ కదా టార్గెట్ చేయాల్సింది, కాంగ్రెస్నా? నేను కాంగ్రెస్నే కదా టార్గెట్ చేయాలి, బీఆర్ఎస్ నేను ఎందుకు టార్గెట్ చేస్తాను? వాళ్ళు గవర్నమెంట్లో లేరు, కానీ వాళ్ళు ఇదివరకు 2 సార్లు వాళ్ళని లేకుండా చేస్తే మీరు ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తారు కదా. అది జనం చూసుకుంటారు, నేను చేసేది ఏంది, వాళ్ళు చేసే ప్రయత్నం, వాళ్ళు చేస్తున్న పనులు చూసి జనమే. ఇప్పుడు మొన్న కార్పొరేట్ ఏమైనా అంటే ఇక ఫీల్ అవుతారు మా పాత బీఆర్ఎస్ వాళ్ళు అందరు, కానీ సగం మంది ఇక్కడ వాళ్ళే ఉన్నారు, ఫీల్ కాకుండా ఉంటారు కదా, ఏం చేస్తాం. అయితే బీఆర్ఎస్ వాళ్ళకి చాలా చోట్ల టికెట్స్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేము మన మున్సిపాలిటీలో, అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. చెప్తున్నా కదా నేను, బై డిఫాల్ట్ కొన్ని గెలిచిరు, కానీ పరిస్థితి అట్లుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కష్టంగా ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలంటే పార్టీలు ఎవరైనా, నేను ఎట్లయితే నా నడత మార్చుకున్నాను ఇంకా మారుతాం, మీరు చూడండి. ఎందుకంటే ఒక సిస్టంలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు, ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఇబ్బందులైనా మారాలనే కమిట్మెంట్ నాకు ఉంటుంది. డెఫినెట్గా నేను మారుతా. ఆ మార్పు అటువైపు వస్తే వాళ్ళని కూడా ఆదరిస్తారు కావచ్చు ప్రజలు, ఐ డోంట్ నో, బట్ నా పని నేను చేసుకుంటాను. రాజకీయ అవసరాలు రకరకాలుగా ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఏదో ఒక రీజన్ని ముందు పెట్టి ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వెళ్ళొచ్చు. కొత్త తరం పాలిటిక్స్ అని చెప్పిన నేను, కాంగ్రెస్ అనొచ్చు, ఆర్ బీజేపీ అనొచ్చు, ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా అనొచ్చు, లేదంటే ఇండిపెండెంట్ గానే వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు కదా. నేనేమంటున్నా ఇండిపెండెంట్ గానే వెళ్తా, అది డిక్లేర్ చేస్తున్నా ఇప్పుడే. నేను చిన్న పార్టీలను, ప్రగతిశీలంగా ఉండే పార్టీలను, లెఫ్ట్ పార్టీలను, వాళ్ళతో అవసరం అంటే అలయన్స్ అవుతా, కానీ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్తో అలయన్స్ అయ్యే క్వశ్చన్ లేదు. ఈ 3 పార్టీలతో దూరం. బీజేపీ దాంట్లో ఉండదు అనుకోండి, బీజేపీకి నాకు డిఎన్ఏ కూడా సూట్ కాదు కాబట్టి బీజేపీతో ఉండదు, కాంగ్రెస్తో ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తలేరు, ఏం చేయలేరు కూడా, ఏమీ చేయలేరు వాళ్ళు, అర్థమవుతుంది క్లారిటీగా. బీఆర్ఎస్ ఆల్రెడీ 10 years ట్రై చేసినాం, పొత్తు పెట్టుకొని కూడా చేసేది ఏం లేదు. కాబట్టి ఇండిపెండెంట్గా ఉంటాం. డెఫినెట్గా ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్తో మాట్లాడతాం. ఎనీబడి హూ ఇస్ అదర్ దెన్ దీస్ 3 parties మాట్లాడే ప్రయత్నం చేస్తాం, సినర్జీ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రచారాన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తారు? అంటే అంటే మీ మీద ఉన్న ప్రధానం, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇంటర్వ్యూలు చేసినా, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ వాళ్ళని అడిగినా, ఆమె వెనకాల కాంగ్రెస్ ఉంది, వాళ్ళెవరు నాకు సర్టిఫికేట్ బీఆర్ఎస్ లేవకుండా ఉండడానికి తనని ఆయుధంగా వాడుతున్నాడు అన్న ప్రధానమైన పాయింట్ని మెన్షన్ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను బీఆర్ఎస్కి వెళ్ళి నన్ను బయటకు పంపించి జనాలు నడతతోనే గమనిస్తారు, ప్రూఫ్తోనే గమనిస్తారు జనాలు. నేను మాటలు చెప్తే నమ్మరు. బీఆర్ఎస్ నన్ను బయటికి పంపింది, ఇప్పుడు నన్ను డిస్క్రెడిట్ చేయాలి, ఏం చేస్తాను చెప్పు, యూఆర్ విత్ ద ఎనిమీ అని చెప్తారు అంతే. ఐదర్ యూఆర్ విత్ కాంగ్రెస్ ఆర్ విత్ బీజేపీ అని చెప్తారు. కాంగ్రెస్ ఏమంటుంది, వాళ్ళు అంత ఒకటే అంటారు. బీజేపీ ఏమంటుంది, అంత ఒకటే, ఇదంతా డ్రామా గేమ్ బీఆర్ఎస్ అని. సో ఇప్పుడు బయటికి కొత్త శక్తి వచ్చినప్పుడు అందరు కలిసి కప్పిపెట్టేయాల ప్రయత్నం చేస్తారు. ఆడబిడ్డను కాబట్టి ఇంకొంచెం ఈజీ అనుకుంటున్నారు, కానీ అంత సీన్ లేదు. చాలా ఫైట్ చేస్తా, చాలా సీరియస్గా ఫైట్ చేస్తా. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో నంబర్ 1 ఆర్ నంబర్ 2 పార్టీగా ఉంటాం మేము. అంటే ఇవన్నీ దాటుకుంటూ రావాలంటే మీరు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది అన్నది మీరు గుర్తించారా? 100%. చాలా సమయం కూడా పడుతుంది అన్నది గుర్తించారా? 28 or 29 కాదు, ఆ తర్వాత అన్నది. అంటే పవర్ ఇంపార్టెంట్ కాదు బ్రదర్, నేను చెప్పేది, నువ్వు ఒక పొలిటికల్ పార్టీకి ఉండడమే పవర్. పొలిటికల్ పార్టీకి ఉండి ప్రజల మధ్యలో ఉంటే అది బిగ్గెస్ట్ పవర్. అది చేయలేని పార్టీలు ఫెయిల్ అవుతాయి, బయటికి వెళ్ళిపోతాయి. బట్ ఐ విల్ బీ ఇన్ ద పీపుల్. విల్ యూ కమ్ టు పవర్, విల్ యూ నాట్ కమ్ టు పవర్, వాళ్ళ దయ. నేను ఎట్లా చెప్తా. కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఏదో నాడు సీఎం అయితే ఈ రాష్ట్రానికి, ఏదో నాడు. ఐ డోంట్ నో న్యాయం అంటున్నారు, మీరు సీఎం అయితే ఎట్లా? అన్ని క్వశ్చన్లు ఒకటే రోజు అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చనే అసలైన క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. ఏమైనా ఆన్సర్ చెప్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కల్వకుంట్ల కవిత గారితో ఇంటర్వ్యూ. సో కేవలం నేను మంచినీళ్ళు మాత్రమే తీసుకొని ఈ దీక్ష చేయబోతున్నా. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుందని చెప్తున్నాను. చూస్తూనే ఉండండి మన